హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే వేరే ఆకుతో వచ్చేసానండి. ఇంకా పాలకూర మిగిలిందండి మేము వండుకుని ఇట్లా అయితే అన్నీ టేస్ట్ చేసేసాము. ఈరోజు పాలక పన్నీర్ కూర వండుతున్నాను. ముందుగానే పాలకూరని పచ్చిమిర్చిని ఉడకబెట్టేసుకున్నాం. వెంటనేనండి మరిగి నీళ్ళు వేస్తే ఒక 2 మినిట్స్లో అయిపోయింది. దాన్ని అలా ఉడికిన తర్వాత తీసుకుని చల్ల నీళ్ళు వేసుకోవాలండి, లేదంటే కలర్ షేడ్ అయిపోతుందని చాలా వీడియోస్లో విన్నాను నేను. ఇంకా దాన్ని అలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను నేనైతే. జీలకర్ర వేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుని వేపేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో కూడానండి, అది కూడా సన్నగానే చాప్ చేసుకోండి. అవి కూడా వేగనిచ్చేద్దాం బాగా. టమాటా కూడా దగ్గర పడిపోయింది కదా, ఇంక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది కదండి. తర్వాత కర్రీకి సరిపడినంత కారం, కొంచెం పసుపు, కర్రీ టేస్ట్కి మనం ఎంత తింటామంతా ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి. గరం మసాలా అయినా లేకపోతే మీరు హోమ్ మేడ్ మసాలా ఏదైనా చేసుకుంటారు కదా, అదైనా సరే వేసుకుని ఇంకా వేపేసుకుందాం. ఆనియన్స్కి టమాటాకి పట్టిలాగా ఉప్పు కారాలన్నీ కొంచెం వేగిన తర్వాత చూసారు కదా, కాసేపు వేపుకున్నామంటే కొంచెం అన్నీ కూడా దగ్గర పడిపోతాయి కదా. అప్పుడు ఈ పేస్ట్లో చేసుకున్న పాలకూరను వేసేసుకుందాం. అది కూడా మొత్తం ఆనియన్స్కి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసుకుందామండి. మంట అయితే సిమ్లోనే ఉంచండి, లేకపోతే అది కలర్ మారదండి నాకు తెలిసి. కానీ ముందుగానే చూసుకోవాలి మనం ఉడకపెట్టినప్పుడు. దాన్ని తీసి ముందు చల్లనీళ్ళు వేసుకుంటే కలర్ అయితే అలాగే ఉంటుంది. ఇంకా అది కలిసిపోయింది కదండి. ఆ తర్వాత 2 స్పూన్లు నేనైతే పెరుగు వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకుని కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వేపలేదండి పన్నీర్ అయితే, వేపకుండా వేసుకుంటేనే బాగుంటుంది. చాలా వరకు అలాగే వేస్తారు కదండి, అది వేపితే ముక్క గట్టిపడిపోతుంది, దానికి మళ్ళీ ఈ పేస్ట్ని అబ్జర్వ్ చేయదు. అందుకని వేపకుండా అయితే వేసేసాను నేను. ఇంకొకసారి కలిపేసుకుందాం. స్లోగా కలుపుకోండి, లేదంటే పన్నీరు చెదిరిపోతుంది అంతా. అందుకని ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే ఇంగలో చూసారు కదా, మొత్తం మసాలాలు గట్ట అంతా పట్టేసి నీట్గా ఉడికిపోయింది. పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.